మీ కలల కుటుంబానికి మొదటి అడుగు అమృత ఫర్టిలిటీ అండ్ ఉమెన్స్ వెల్నెస్ సెంటర్ ప్రత్యేక ఐవీఎఫ్ క్యాంప్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి 8106562029. తెలంగాణ రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మొన్నటి వరకు ఎల్నినో ప్రభావంతో ఈ రాష్ట్రంలో కరువు వస్తుందని చెప్పి తల్లడిల్లిన రైతాంగం అంతా ఇలా చాలా హ్యాపీగా మళ్ళీ దుక్కులు దున్నుకుంటూ వరి నాట్ల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా రైతులందరికీ తెలంగాణ ప్రజానీకానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలంగాణ రైతులు నీళ్ళు వస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కన్నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు మొన్నటి వరకు చాలా ఆశపడ్డారు, ఈసారి కరువుతోటి ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది, మేము వాళ్ళందరినీ రెచ్చగొట్టుకుంటూ రైతులను రెచ్చగొట్టుకుంటూ మేము పబ్బం గడుపుకోవాలి, కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలలు కన్నారు. ఆ కళలన్నింటినీ కూడా వమ్మి చేస్తూ ఇలా నిజంగా భగవంతుని ఆశీర్వాదంతో వరుణుడు కరుణించి ఇలా పుష్కలంగా వర్షాలు పడి ఈ వర్షాకాల పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా దేవుడు చూస్తుంటే నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎంతసేపు బీఆర్ఎస్ నాయకులు ఏడుపుగొట్టు రాజకీయాలు, ఎంతసేపు ఈ రాష్ట్రంలో వర్షాలు పడకపోతే బాగుండు, రైతులు పచ్చగా ఉండద్దు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోవాలనేటువంటి ఎప్పుడు పెడబొబ్బాలు ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తున్నారు. ఇలా నిజంగా కూడా వరుణుడు ఈ బీఆర్ఎస్ నాయకుల చెంప చెల్లు అనిపించేలా ఇలా నిజంగా మంచి సమయంలో వర్షాలు పడడం తెలంగాణ రైతులందరూ కూడా ఉపశమనం ఉంది. బీఆర్ఎస్ మేము గొప్ప చెప్పుకుంటారు వాళ్ళు, ప్రపంచంలో మేము పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినామని చెప్పి. ఇలా మీ కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ మీరు అది కుంగిపోయినప్పటి నుంచి 2.5 సంవత్సరాలుగా కాళేశ్వరంకు సంబంధం లేకుండానే నీళ్ళు ఇచ్చినాం. దేశంలో ఏ రాష్ట్రంలో పంట పండని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు వరి ఉత్పత్తిలో మనం నంబర్ 1 స్థానం. మీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంచు మందం సంబంధం లేకుండా మీరు కట్టినటువంటి వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తిగా పడవబడ్డాయి, ఎందుకు పనికి రాకుండా పోయినాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వహించినటువంటి శ్రీపాద హెల్లంపల్లి ప్రాజెక్టే ఇలా తెలంగాణ కానీ ఉత్తర తెలంగాణ కానీ జీవధారైంది తెలంగాణ రైతాంగానికి. ఒక మాటలో చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్టర్ ఫ్లాప్. కొంతమంది సినిమాలు తీస్తారు, బాగా ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే ఏ విధంగా అయితే అట్టర్ ఫ్లాప్ అయిందో, వీళ్ళు భారీ వేల కోట్లతోటి ఖర్చు పెట్టి ఏ విధంగా కాళేశ్వరం కట్టారో అదంతా అట్టర్ ఫ్లాప్ అయింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ ఎస్ఆర్ఎస్పి కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో తవ్వినటువంటి వరద కాలువగానే ఇలా తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడుతుంది. మీరు కట్టింది కనీసం దేనికి కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇంకా సిగ్గు లేకుండా మా వల్లే నీళ్ళు వచ్చినాయి. మీకు ఏ సంబంధం లేదు. తెలంగాణ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక ఈ కాళేశ్వరం మొత్తం పూర్తిగా పక్క పెట్టినాం. ఎందుకంటే మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం సుందిల్లో సీపేజ్ వస్తున్నాయి, పనికి రాకుండా పోయింది. ఈ మూడింటికి సంబంధం లేకుండానే కన్నెపల్లి పంపోజులు ఆన్ చేయకుండానే 2.5 సంవత్సరాలు ఇచ్చినాం, మళ్ళీ ఇస్తున్నాం. ఇక కొంతమంది విధాలు మాట్లాడతారు, మేము రాష్ట్రంలో వర్షాలు పడాలి, రైతాంగం సుభిక్షంగా ఉండాలి, పంటలు పచ్చగా ఉండాలని చెప్పి కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసినాం. మనం గిరి ప్రదక్షిణ ముందు ధర్నాలు చేసుకుంటారు, ఒక అన్ని లంగ ధర్నాలు అవి చేసుకుంటా. ఇంక గిరి ప్రదక్షిణ చేస్తే ధర్నాలు వస్తాయా, నడిస్తే నీళ్ళు వస్తాయా అని చెప్పిండ్రు. ఎస్, గిరి ప్రదక్షిణ చేస్తేనే నీళ్ళు వచ్చినాయి. కొండగట్టు అంజన్న కరుణ కటాక్షం వల్ల మేము చేపట్టిన గిరి ప్రదక్షిణ వల్ల ఇలా రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు పడ్డాయి. ఎందుకంటే ఏదైనా మంచి మనసుతోటి రైతుల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు కోరుకుంటే ఇలా దేవుడు కరుణిస్తాడు, ప్రకృతి కూడా సహకరిస్తుంది. మీరు ఎంతసేపు తెలంగాణ ప్రజలంతా కూడా నాశనం అయిపోవాలని కోరుకునేటువంటి బీఆర్ఎస్ నాయకులు స్పైడర్ సినిమాల మహేష్ బాబుది స్పైడర్ సినిమా ఉండే, ఆ స్పైడర్ సినిమాలో ఒక విలన్ ఉంటాడు సూర్య అని. ఎంతసేపు ఎక్కడ చచ్చిపోయినా వాళ్ళందరూ ఏడుస్తుంటే వీడు పోయి నవ్వుతుంటాడు. చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్. ఇలా బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రజలందరూ నాశనం అయితే బాగుండు, తెలంగాణ ప్రజలు అసలు వీళ్ళకి రైతులు పంటలు పండద్దు, నీళ్లు రావద్దు, వీళ్ళని చూసుకుంటే మేము హ్యాపీగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ స్పైడర్ సినిమాలో
ఆ సూర్య ఏ రోల్ అయితే ప్లే చేస్తుండో ఇలా రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆ రోల్ ప్లే చేస్తున్నారు. ఇలా ఇట్లాంటి నాయకులకు తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారు. ఎందుకంటే ఒక సైకోల్లాగా షాడిస్టుల్లాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే 2023 తర్వాత ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది ముగిసిన అధ్యాయం. 2023 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితం చేసిండ్రు. దాని తర్వాత 5-6 నెలలకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిండ్రు. 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన పార్టీ, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిండ్రు. దాని తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పత్తా లేకుండా చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీని. మున్సిపల్ ఎన్నికల్లో పత్తా లేకుండా చేసిండ్రు. ఈ రాష్ట్రంలో 2 ఉప ఎన్నికలు వస్తే, జూబ్లీహిల్స్లో కానీ కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు వస్తే ఇలా వాళ్ళ పరిస్థితిని మనం చూసినాం. ఆ 2 సీట్లు మావి కానప్పటికీ కూడా, అవి గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సీట్లు అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిండ్రు. ఇలా బీఆర్ఎస్ అనేది రాష్ట్రంలో అవసరం లేదు, ఆ పార్టీ అవసరం లేదు, ఆ నాయకులు అవసరం లేదని చెప్పి తెలంగాణ ప్రజలు ఇన్ని ఎన్నికల్లో కూడా స్పష్టమైన తీర్పిచ్చినా కూడా ఇలా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అడ్డు పెట్టుకొని అప్పుడు కాళేశ్వరంలో ఇతర స్కామ్లలో విపరీతంగా వేల కోట్ల దోచుకొని రాష్ట్రాన్ని ఇంకా మేము ఉన్నామని చెప్పి ప్రజెంట్ చేస్తున్నారు. మీరు ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో మీరు తలకాయ కిందికి పెట్టుకొని కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా ఈ రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్కు అధికారం అనేది రాదు. ఇప్పుడు అధికారంలో వచ్చే 5-10 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. థ్యాంక్ యూ.